హాయ్ యూట్యూబ్ ప్రజలారా, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి తిరుమల తిరుపతి గురించి చెప్పబోతున్నాను. వీడియోని మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. తిరుమలలో తిరుమలకు సంబంధించిన జర్నీ అయితే చూపిస్తాను. చూడండి, స్టార్టింగ్లో ఇలా ఇది వచ్చేసి స్టార్టింగ్ కింద గరుత్మంతుడు విగ్రహం ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఎంట్రన్స్ దగ్గరనే రోడ్డు మీద పెద్ద విగ్రహం అయితే ఉంది. సర్కిల్ లాగా ఉంటుంది ఇక్కడ. చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ స్టార్టింగ్లోనే ఆర్చి ముందర ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడికి అయిపోతుంది అనమాట. మెట్లు ఎక్కడం ఇక్కడికి అయిపోతుంది. చూడండి, మెయిన్ రోడ్డు పైనంత రోడ్డు ఇక్కడికి కింది నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడికి పూర్తయినట్టు మెట్లన్నీ. లాస్ట్ ఇక్కడ టెంకాయ కొట్టేసి బయలుదేరుతారన్నమాట. చూడండి, తిరుమల తిరుపతిలో మెట్లెక్కేటప్పుడు స్టార్టింగ్లో గోవింద అని మన ముక్కును మొక్కుకొని భక్తులు ఎక్కుతారు. ఎందుకంటే ప్రతి మెట్టు మీద దేవదూతలు అనే వాళ్ళు ఉంటారంట. చూడండి, గోవింద నామస్మరణతోనే ఎక్కాలంట. చూడండి, జనాలందరూ ఎట్లా ఎక్కుతున్నారో. రాజవోలు మండపం అంట ఇక్కడ. ఇది వచ్చేసి పైన నడిచి వెళ్ళే వాళ్ళకి ఇది కింద రోడ్డు కదా. ఎక్కువగా జనాలు రోడ్డు మీద వెళ్ళకుండా ఇక్కడ కొత్తగా కట్టారనమాట. చూడండి, ఇదంతా జనాలు నడిచి వెళ్ళే వాళ్ళ కోసం ఇక్కడంతా ఇలా చేస్తారనమాట. మెట్లన్నీ అయిపోయిన తర్వాత ముక్కుకుని ఉంటారు కదా, వాళ్ళైతే మెట్లు లేవనేసి ఇలా స్తంభాలకే బొట్లు పెట్టేశారు. చూడండి, ఇదంతా అవే మెట్లలాగా ముక్కుబడి ఉంటుంది కదా, పసుపు కుంకుమ పెట్టుకొని వస్తామనేసి ముక్కుకుంటుంటారు కదా, వాళ్ళైతే ఇలా స్తంభాలకే బొట్లు పెట్టేసుకుంటూ వెళ్ళిపోయినారనమాట. చూడండి, ఇది ఇక్కడ మెయిన్ స్టార్టింగ్ మెట్లు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. తిరుమలకు వచ్చిన భక్తులు కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారన్నమాట మెట్లు ఎక్కడం. చూడండి, కుంకుమ పసుపు పెట్టేవాళ్ళు. ప్లస్ మోకాళ్ళ పర్వతం, ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే చాలా మంచిదంట. ఓపికన్న వాళ్ళు ఎక్కుతారు, లేదంటే నడిచి వెళ్ళిపోతారు. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడంతా స్తంభాలకు మొత్తం గోవింద నామాలే. ఇక్కడ వచ్చేసి కింద టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. కాలినడకన వెళ్ళే వాళ్ళు అంతా టిఫిన్ చేసేసి వెళ్ళచ్చు. చూడండి, చాలా అంటే చాలా ఎక్కువగా హోటల్స్ అయితే ఉన్నాయి. మనకు నచ్చిన టిఫిన్స్ తినచ్చు హ్యాపీగా. చూడండి, ఇక్కడ నుంచి జనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. చూడండి, లైటింగ్స్తో గోవిందుడి నామము, శంఖము, చక్రము లైటింగ్తో ఎలా చేశారో చూడండి. లైట్స్ ఇక్కడ చాలా బాగుంది.
జనాలు మాత్రం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు చూడండి. మధ్యలో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోతారు చూడండి. మధ్యలో కూడా ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు తిండి నీళ్ళకి. ఇది వచ్చేసి బయట పార్క్, వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా. ఇదంతా పార్క్ అన్నమాట. చూడండి, రోడ్డుకి సపరేట్గా ఉన్నాయి జనాలు నడిచి వెళ్ళిపోవడానికి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి దర్శనానికి వెళ్తున్నారు చూడండి. ఇక్కడ భోజనాలకి తిరుమల తిరుపతిలో భోజనం చేయడం అంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట. జనాలు అయితే బీభత్సంగా ఉంటారు, కానీ మంచిగా 4-5 రకాలతో భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, వేల మందిలో భోజనం చేస్తుంటారు ఇక్కడ. సర్వీస్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా సర్వీస్ చేస్తారు ఇక్కడ. చూడండి, ఇది బయట ఈ కొండ చూసారా, వెరైటీగా ఉంది కదా. అదేదో ప్లాస్టిక్ కొండలాగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ మాత్రం స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి సర్కిల్ లాగా ఉంది. చూడండి, చాలా అంటే చాలా డెవలప్ అయింది ఇక్కడ. ఇంతకు ముందులాగా లేదు, చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళాలంటే కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు నడిచి వెళ్ళడానికి అని. లేదండి, ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే బాగానే డెవలప్ అయ్యింది. ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది చూసారా. చాలా బాగుంది కదా హనుమంతుడి విగ్రహం, చాలా పెద్దగా ఉంది. ఇక్కడంతా ఓపెన్గానే ఉండేది, మెట్ల రూపంలోనే. ఇది చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా? దుప్పి అంటారు దీన్ని. దానికి ఏదో పెడతారనుకుంటే ఎవరు పెట్టడం లేదు, అది పొడవడానికి వస్తుంది. అందరు సెల్ఫీలు ఫొటోస్ తీసుకుంటున్నారు తప్ప దానికి ఏం పెట్టడం లేదు. దాన్ని ఊరికే సతాయిస్తున్నారు అంతే. అడవి మధ్యలో ఉంది కాబట్టి అలా కనిపిస్తూ ఉంటాయి. మెట్ల దారిలోనే కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, జనాలు బీభత్సంగా ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు, ముక్కును పూర్తిగా తీర్చుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు. చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట. చూడండి, జనాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి.